వెల్కమ్ బ్యాక్. సమ్మర్ మిస్ట్రీ డే 14. ఈరోజు అయ్యప్ప రాజు గురించి ఎగ్జిట్ అవుతున్నాం. సాయంపాలంకి ఎంట్రీ అవుతున్నాం. ఎందుకంటే ఈరోజు అక్కడే 2 days అన్న, ఈరోజు రేపు. సో ఈరోజు ఏం జరిగిందంటే నెక్స్ట్ స్టెప్లో ప్లే అవుతుంది. గాయస్, ప్రసాద్ మమ్మల్ని తీసుకెళ్తాడు డ్రైవింగ్ చేసుకుంటూ. సాయిపాలన తీసుకెళ్తాడు. ఒకసారి చూడండి అన్న డ్రైవింగ్కి వెళ్ళి. గాయస్, వెళ్ళే దారిలో చిన్న స్మాల్ బ్రేక్ తీసుకున్నాం కాజు తాగుదామని. ఇది చూడండి. ఆర్డర్ ప్లీజ్. తెలుగు రాదు, నేర్చుకోరు. నైస్. చిన్నపిల్లలు ఏంటిది? లస్సీ, సబ్జా లస్సీ తాగి చూడైతే. బటర్ మిల్క్ తీసుకోండి, మంచిది. బాదం పాలు తీసుకోండి. నిజంగా తీసుకోండి అయితే బాదం పాలు తీసుకోండి. బాదం పాలు ఏం కాదన్న, బాదం పాలు ఏది కాదు. బాదం పాలే సార్. ఓకే. హాయ్ గాయ్స్, హాయ్. ఇప్పుడే జర్నీ వెళ్తున్నాం. అక్కడ బాదం పాలు తాగిన తర్వాత మళ్ళీ కనబడుతుంది మూల కానరాదు మీకు. అది దాటి వచ్చాము. ఇక్కడ రాగానే ఇది ఉంది, చల్ల కడుపులో పడి ఉంటాడు. అన్నా నువ్వేం చెప్పావు? కటోరా విత్ సబ్జా గింజలు, సాల్ట్, సోడా ఏదో చెప్పాడు, మీకు అర్థం కదగా ఈ అంకుల్ చేసేది. నువ్వేందా? నువ్వేం చెప్పావు? నువ్వు అంటే సుగంధి ఒకటి. ఇప్పుడే చర్చ్ దగ్గరికి అయితే వచ్చాం గాయస్. ఫస్ట్ ఈ సంబంధించి స్టార్టింగ్లో 2 days ఉండే విక్రమన్ అని ఆ అన్న చూపిస్తే ఇది చర్చి. ఈడేం చర్చిలో పై తిరుగుతున్నాను అనుకోకండి, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది సాంగ్స్ కాబట్టి బ్లాగింగ్ చేస్తున్నాను. ఇంకొక కొన్ని నిమిషాల్లో మెయిన్ క్లిప్ వస్తుంది, అప్పుడు స్టే దేర్. బాయ్. దానికి గల కారణాలు ఏంటి? ఎందుకు దేవుడు వారిని ఆశీర్వదించలేదు? ఎందుకు దేవుడు వారిని దీవించలేదు? ఇంకొక మాటలో చెప్పాలి అంటే, వాళ్ళు దేవుని మాట ఎందుకు వినడం లేదు? ఎందుకు దేవుని నుంచి వాళ్ళు వైదొలిగిపోయి వాళ్ళు ఇష్టానుసారంగా బ్రతుకుతూ
వాళ్ళకు నచ్చిన ఆచారాలను, వాళ్ళకు నచ్చిన పద్ధతులను వాళ్ళు చేస్తూ వాళ్ళు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. ఒకసారి 8వ వచనం చదవండి. 8వ వచనం చదవండి. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి బలినర్పించి, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు నేనే అని చెప్పుకొనిరును. రైట్. ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారు అంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి పద్ధతిని, దేవుడు ఏర్పాటు చేసినటువంటి విధుల్ని ఉల్లంఘించారు. వాళ్ళు వాటి నుంచి వైదొలిగిపోయి వాళ్ళు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. రైట్. చూడండి, ఎప్పుడూ కూడా ఒక అవిధేయుడైనటువంటి వాడు ఆశీర్వదించబడడం అనేది బైబిల్లో ఎక్కడ రాసలేదు. అవిధేయుడైనటువంటి వాడు ఆశీర్వదించబడడం అనేది అసాధ్యం. మనకు అర్థమయ్యే భాషలో చెప్దాం. ఎవరైనా ఒక స్టూడెంట్ 10th క్లాస్ చదవలేదు, వాడు ఎప్పుడూ స్కూల్కి వెళ్ళలేదు. 8 నెలల కాల వ్యవధిలో వాడు ఒక్కరోజు కూడా స్కూల్కి వెళ్ళలేదు. వాడు 8 నెలలు ఇంటి దగ్గరే ఉన్నాడు, సైకిల్ వేసుకుని గాలికి తిరిగాడు. ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తే వాడు పాస్ అవుతాడా, ఫెయిల్ అవుతాడా? ఫెయిల్ అవుతాడు. ఎందుకు ఫెయిల్ అయ్యాడు? ఏమండి? వాడు స్కూల్కి వెళ్ళలేదు కాబట్టి, వాడు చదవలేదు కాబట్టి, వాడు టీచర్ గారు నేర్పించినటువంటి పాఠం నేర్చుకోలేదు కాబట్టి వాడు ఏమవుతాడంటే ఫెయిల్ అవుతాడు. ఇప్పుడు ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజల పరిస్థితిని కూడా మనం చూసినట్లయితే వాళ్ళు అవిధేయులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆశీర్వదించబడలేదు. అంటే దేవుడు వారికి చేసినటువంటి వాగ్దానాలని వాళ్ళు నెరవేర్చలేదు, వాళ్ళు పాటించలేదు, వాళ్ళు దానిని ఆచరణలో పెట్టలేదు. అందుకనే వాళ్ళు ఆశీర్వదించబడలేదు. చాలామంది ఇశ్రాయేల్ ప్రజల చరిత్రను చూసినట్లయితే వాళ్ళు వైదొలిగిపోయి దేవుని ఆజ్ఞలు ఉల్లంఘించి, దేవుడు కట్టడలను ఉల్లంఘించి వాళ్ళు ఇష్టానుసారంగా బ్రతికారు. ఒకానొక సందర్భంలో ఏమన్నారంటే, మాకు మోషే అవసరం లేదు, మోషే ధర్మశాస్త్రం అవసరం లేదు, మోషే నియమించినటువంటి నియమాలు అవసరం లేదు, మేము ఇవేవి కూడా పాటించం, అసలు ఈ దేవుడు మాకు వద్దు అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ అక్కడ పనిచేస్తున్నటువంటి ఈ ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా వీళ్ళు పట్టించుకోలేదు. ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళని కూడాను పట్టించుకోలేదు, మోషేని పట్టించుకోలేదు. ఏమండి? దాని తర్వాత మీరు పెద్ద ప్రవక్తల్లో చూసినట్లయితే యెషయాని పట్టించుకోలేదు, ఇర్మియాని పట్టించుకోలేదు, హెజ్కేలుని పట్టించుకోలేదు, ఆమోస్ని పట్టించుకోలేదు, యోవేలుని పట్టించుకోలేదు. ఇలా పాత నిబంధనలో ఉన్నటువంటి మోస్ట్ ఆఫ్ ద ప్రాఫిట్స్, ఎక్కువ శాతం ఉన్నటువంటి ప్రవక్తల మాటలు ఇశ్రాయేల్ ప్రజలు వినలేదు, పాటించలేదు, అంగీకరించలేదు. దేవుడు వారికి చెప్పినటువంటి మాటలు వాళ్ళు వినలేదు. అందుకనే వాళ్ళ ఆశీర్వాదాన్ని కోల్పోయారు. చాలామందిని దేవుడు శిక్షించాడు, చాలామందిని దేవుడు బహిష్కరించాడు, చాలామందిని దేవుడు వదిలిపెట్టేశాడు అన్నమాట. ఏమండి? ఇప్పుడు సంఘంగా మనం నేర్చుకోదగినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఒకవేళ మన జీవితంలో అవిధేయత అనేది ఉంటే మనము కూడా దేవుని దగ్గర నుంచి ఆశీర్వదించబడం. ఒకసారి నా మాట చూడండి. దేవుడు మన దగ్గర నుంచి ఆశించేది, దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది ఏంటంటే విధేయత. అంతేగాని మనం ఇచ్చేటువంటి డబ్బులు, లేకపోతే మనం చేసేటువంటి పనులు ఎంత మంచిగా ఉన్నాయి, మనం వేసుకునేటువంటి బట్టలు, పై అలంకరణ ఇవేవో ఉన్నాయో వీటిని గురించి దేవుడు మనల్ని మెచ్చుకోడు. ఏమండి? నేను నల్ల చొక్కా వేసుకున్న దేవుడు నన్ను ఒకేలా చూస్తాడు, ఒకవేళ నేను తెల్ల చొక్కా వేసుకున్న దేవుడు, ఒకవేళ నా హృదయంలో దేవునికి విధేయత లేకపోతే నేను ఎటువంటి బట్టలు వేసుకున్న దేవుడు వాటిని పట్టించుకోడు. ఏమండి? కాబట్టి ఇశ్రాయేల్ ప్రజల జీవితంలో ఉన్నటువంటి లోపం ఏంటంటే, మొట్టమొదటిది వాళ్ళు దేవునికి అవిధేయులుగా ఉన్నారు. వాళ్ళు అవిధేయులుగా, అసలు ఎంత ఘోరమైనటువంటి అవిధేయులుగా ఉన్నారంటే వాళ్ళు ప్రవక్త మాటలను లెక్క చేయడం లేదు, ప్రవక్త మాటలను పట్టించుకోలేదు. ఒకసారి మీకు ఇర్మియా గురించి చెప్తాను. ఇర్మియా ఆయన ఏం చేశాడు అంటే, దేవుడు చెప్పినటువంటి మాటలను ఇశ్రాయేల్ ప్రజలకు తీసుకెళ్ళినప్పుడు ఒకసారి ఏం చేశారంటే వాళ్ళు ఇర్మియాని తీసుకెళ్ళి గోతులో పడేశారు. తర్వాత మరొక సందర్భంలో ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు తను నేర్పించినటువంటి మాటలను తీసుకెళ్ళి చెప్పినప్పుడు ఈయన ఏం చేశారు తెలుసా? ఇర్మియాని వాళ్ళ సొంత బంధువులే, ఎవరో కాదు, సొంత కుటుంబ సభ్యులే ఏం చేశారంటే ఇశ్రాయేల్ వంశంలో ఉన్నటువంటి వారు తీసుకెళ్ళి ఆయన చెరసాల్లో పెట్టారు, జైల్లో పెట్టారు. ఏమండి? తీసుకెళ్ళి అతన్ని జైల్లో పెట్టారు.
ఇప్పుడు ఒక ప్రశ్న మనం అందరం ఆలోచిద్దాం. ఒకవేళ మనం దేవుడు పంపించినటువంటి ప్రవక్త మాటలు వినకపోతే దేవుని ప్రవక్తకి ఏమైనా నష్టం వచ్చిద్దా? దేవుని ప్రవక్తకి ఏమన్నా నష్టం వచ్చిద్దా? దేవుడు మోషేని కానీ, తర్వాత ఈ ఇర్మియాని కానీ, యెషయాని కానీ, దానియేలుని కానీ, ఈ ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పినటువంటి మాటను వాళ్ళు చేశారు. ఇప్పుడు మారవలసినటువంటి బాధ్యత ఇశ్రాయేలు ప్రజల మీద ఉంది. వాళ్ళు మారలేదు. దానిని బట్టి దేవుడు మోషేకి తీర్పు తీరుస్తాడా, లేకపోతే ఇశ్రాయేలు ప్రజలకు తీర్పు తీరుస్తాడా? ఇశ్రాయేలు ప్రజలకే తీర్పు తీరుస్తాడు. ఎందుకంటే వాళ్ళు ప్రవక్త చెప్పినటువంటి మాటకి, ప్రవక్త చేసినటువంటి పరిచర్యకు వాళ్ళు ప్రతిస్పందించలేదు, వాళ్ళు స్పందించలేదు. వాళ్ళు వాళ్ళకి నచ్చింది చేశారే కానీ వాళ్ళు దేవునికి నచ్చింది వాళ్ళు చేయలేదు. దేవునికి నచ్చింది వాళ్ళు చేయలేదు. అయితే దేవుడు దాన్ని అభినందించలేదు, దేవుడు దాన్ని ఒప్పుకోలేదన్నమాట. ఒకసారి ఈ మాటలు చదవండి. సంఖ్యాకాండము 14వ అధ్యాయము, సంఖ్యాకాండము 14వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం చదువుదాము. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 8వ వచనం. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. సో దేవుడు ఏం చేశాడంటే, మీరు నా మాటలు విన్నారనుకోండి, నేను మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి పంపిస్తాను అన్నాడు. కానీ వీళ్ళు ఏం చేశారు? తర్వాత వచనం, 9వ వచనం. మెట్టకు మీరు యెహోవా మీద తిరుగబడి ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురని వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను. యెహోవా మనకు తోడయ్యున్నాడు, వారికి భయపడకురని ఆ సర్వ సమాజము వారితో రాళ్లతో కొట్టి చంపవలనని ప్రత్యక్ష గుడారంలో యెహోవా మహిమ ఇశ్రాయేలు మీదకి అందరికీ కనబడెను. అయితే వీళ్ళు వాళ్ళ ఇష్టానుసారమైనటువంటి పనులు చేస్తూ దేవుడు ఆజ్ఞాపించినటువంటి, దేవుడు వాగ్దానం చేసినటువంటి పాలు తేనెలు ప్రవహించు దేశానికి వెళ్లకుండా వీళ్ళు ఏం చేశారంటే యెహోవా మీద తిరుగుబాటు చేశారంట. ఏం చేశారంట? యెహోవా మీద తిరుగుబాటు చేయడం అంటే ఏంటి? దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలు, దేవుడు చెప్పినటువంటి కట్టడలు ఏవైతే ఉన్నాయో వాటికి వీళ్ళు విభిన్నంగా ప్రవర్తించారు, వాటికి వీళ్ళు వ్యతిరేకంగా ప్రవర్తించారు. అందుకనే దేవుడు చెప్పాడు ఏంటంటే, మీరందరూ కూడాను వాగ్దానం చేయబడినటువంటి భూమిలోకి వెళ్ళరు అన్నారు. వాగ్దాన భూమిలోకి ఎవరు వెళ్ళారండి? కేవలం 2 మనుషులు మాత్రమే వెళ్ళారు. ఎవరంటే, ఒకటి యెహోషువ, రెండోది కాలేబు. వీళ్ళిద్దరు మాత్రమే వెళ్ళారు, మిగతా వాళ్ళు వెళ్ళలేదు. చూడండి ద రిజల్ట్, ఫలితం ఏంటనంటే, ఒకవేళ మనం దేవునికి తిరుగుబాటు చేసినటువంటి ప్రజలుగా ఉంటే, ఏమండి, ఒకవేళ మనం దేవుని యొక్క మాటలు వినని ప్రజలుగా మనం ఉంటే ఏం జరిగిద్దంటే, మనం కూడా దేవుని చేత ఆశీర్వదించబడము, మనం కూడా దేవుని చేత సహాయం చేయబడ్డము. ఏమండి, ఆయన ఏం చేస్తాడంటే దీనులకు కృపను అనుగ్రహిస్తాడు, ఆయన గర్విష్ఠులను ఎదిరించును. గర్విష్ఠులకు ఆయన వారి గర్వాన్ని అనుస్తాడు, దీనులకు ఆయన సహాయం చేస్తాడు, దీనులకు ఆయన కృపను అనుగ్రహిస్తాడు. కాబట్టి మొట్టమొదటి విషయం ఏంటనంటే, మనము దేవుడు చెప్పినటువంటి మాటలు, దేవుని సేవకుని ద్వారా, ఆయన వాక్యం ద్వారా చెప్పినటువంటి మాటలను వినడం అనేది మన ఆత్మీయ జీవితాలకు చాలా క్షేమాన్ని కలుగజేస్తాయి. ఏమండి, ఆత్మీయ జీవితానికి చాలా క్షేమాన్ని కలుగజేస్తాయి. ఇప్పుడు చూడండి, ఒక వైద్యుడు ఉన్నాడు, ఆ వైద్యుడి దగ్గరికి మనం వెళ్ళాము. మన శరీరం ఏదో ఒక పుండు ఉంది, అది చాలా రోజుల నుంచి ఉంది. అయితే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు అన్నారు, ఇప్పుడు నన్ను చూసి ఏం పర్వాలేదా, తగ్గిపోతే వెళ్ళన్నాడు. అది నెలైనా తగ్గలేదు, 3 నెలలైనా తగ్గలేదు, 6 నెలలైనా తగ్గలేదు. మరలా ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తామండి, వెళ్తాం ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఏం చేస్తాం? వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ పుండుకి సరి అయిన వైద్యం ఎక్కడ అందిద్దో అక్కడికి వెళ్ళి మంచిగా వైద్యం చేయించుకుంటాము. ఆ వైద్యానికి సరిపడా మందు ఎవరిస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్తాము. ఏమండి, ఇశ్రాయేలు ప్రజలు కూడా ఏం చేశారంటే, ఒకానొక సందర్భంలో వీళ్ళు దేవుని మాటలకు వీళ్ళు విధేయులు కాక వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ సొంత మార్గాల వైపుకు వాళ్ళు తిరిగారు, వాళ్ళకి నచ్చినటువంటి మార్గాల వైపుకు వాళ్ళు
తిరిగి వాళ్ళు ఇష్టానుసారంగా ఉన్నారు, ఇష్టానుసారంగా జీవించారు. అందుకనే దేవుడు వారిని ఒప్పుకోలేదు, దేవుడు వారిని అంగీకరించలేదు, దేవుడు వారికి తీర్పు తీర్చాడనమాట. సో మొదటి విషయం మనం ఇక్కడ ఏం నేర్చుకుంటున్నామంటే, ఎవరైతే దేవునికి అవిధేయులుగా ఉన్నారో వాళ్ళు దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుకోలేదు. మీరు మోషేని చూడండి, అబ్రహామును చూడండి, దావీదును చూడండి, ఎవరైతే దేవుని మాటలు ఏదో ఒక సందర్భంలో ఉల్లంఘించారో వారిని కూడా దేవుడు వదిలిపెట్టలేదు, దేవుడు వారిని వదిలిపెట్టలేదు. తర్వాత రెండో విషయము నేను గమనించింది ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజల్లో వీళ్ళకి లేనిది ఏంటంటే దేవుని భయం లేదు. వీళ్ళకి లేనిది ఏంటంటే దేవుని భయం అనేది వీళ్ళ జీవితంలో లేదు. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. వాళ్ళ హృదయంలో దేవుని భయాన్ని కోల్పోయారు. వాళ్ళు దేవుడు అంటే భయపడి దేవుడికి విధేయులుగా ఉండడం మానేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే లెక్కలేని జీవితాలు జీవిస్తున్నారు. ఏంటంటే లెక్కలేని జీవితాలు జీవిస్తున్నారు. అందుకు దేవుడు ఏం చేశాడంటే, మీకు ప్రాముఖ్యంగా మీరు నాకు భయపడడం కావాలి, మీరు భయపడేటువంటి జీవితాలు కలిగి ఉండాలి. భయపడడం అంటే ఏంటి? భయపడడం అంటే ఏంటి? భయపడడం అంటే ఏంటనంటే, మనము దేవుణ్ణి హృదయపూర్వకంగా గౌరవిస్తూ విధేయులై ఉండడము. హృదయపూర్వకంగా గౌరవిస్తూ విధేయులమై ఉండడము. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నటువంటి లోపం ఏంటంటే, ఒకటి వాళ్ళు దేవునికి విధేయులుగా లేరు, రెండు వాళ్ళు దేవుని గౌరవించడం లేదు, మూడు దేవునికి వాళ్ళు విధేయులుగా లేకుండా వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతూ దేవుని యొక్క మాటలు ఉల్లంఘిస్తూ దేవుని భయాన్ని కోల్పోయి దేవుని మార్గాల్లోంచి తొలగిపోయినటువంటి వారుగా ఉన్నారు వాళ్ళు. ఏమండి? అందుకు దేవుడు ఏం చెప్పాడో తెలుసా? మీకు ప్రాముఖ్యంగా దేవుని భయం అనేది కావాలి. మొదటిగా దేవుని యొక్క భయము, దేవుని యొక్క ఆజ్ఞలను పాటించడం కావాలి. మూడవదిగా దేవుడు ఏర్పాటు చేసినటువంటి సేవకుల యొక్క భయం, దేవుడు వాక్యం ద్వారా ప్రకటించినటువంటి విషయాలు వెంబడించడం, పాటించడం, అవి మా జీవితాలకు క్షేమం అని చెప్పాడు. తర్వాత అత్యంత ప్రాముఖ్యంగా దేవుడు వారికి ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలను వాళ్ళు చేయలేదు. వాళ్ళు ఏం చేశారంటే, దేవుడు చెప్పాడు ఏంటంటే, మీకు కలిగిన దాంట్లో అన్నిట్లో కూడా మీరు ప్రథమ ఫలం తీసుకొచ్చి మీరు పండగ చేయాలన్నాడు. కానీ వీళ్ళు ఏం చేశారు? ఒక పోతబోయబడినటువంటి దూడను చేసుకుని దాని ముందు తాగుతూ, దాని ముందు తింటూ, దాని ముందు ఇష్టానుసారమైనటువంటి పనులు చేస్తూ దేవుని యొక్క మాటలను వాళ్ళు ధిక్కరించారు. దేవుని యొక్క మాటలను వాళ్ళు ధిక్కరించారు. అంటే ఒకవేళ దేవునికి మనం అవిధేయులుగా ఉంటే మన జీవితంలో మనం కోల్పోయేది ఏంటనంటే, దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు కోల్పోతాం. ఏమండి? నేను అందుకని మా సంఘంలో కూడా చాలాసార్లు చెప్తా ఉంటాను ఏంటంటే, ఒకవేళ మనము అవిధేయులుగా ఉండి దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు కోరుకుంటున్నామంటే అది ఒక మూర్ఖమైనటువంటి ఆలోచన. ఏమండి? మీరు నేను మనమందరము ఒకవేళ దేవునికి అవిధేయులుగా ఉండి, ప్రభువా నాకు అది కావాలి, ప్రభువా నాకు అది కావాలి, నాకు ఇది చెయ్యి, నాకు అది కావాలని మనం అడిగినప్పుడు దేవుడు దాన్ని అంగీకరించడు. ఎందుకంటే మొట్టమొదటి స్థానంలో నువ్వు నా మాటకు లెక్క చేయడం లేదు, నువ్వు నా మాటకు విలువనివ్వడం లేదు. నేను ఎందుకు నీకు ప్రతిస్పందించాలి? నేను ఎందుకు నీకు సహాయం చేయాలి? నేను ఎందుకు నీ జీవితంలో కార్యం జరిగించాలి? నేను చెప్పిన మాట వింటలేదు కదా. ఏమండి? నేను చెప్పినటువంటి మాటను వింటలేదు కదా. సో అందుకని ఇశ్రాయేలు చరిత్రలో వాళ్ళు చాలా రకాలైనటువంటి చెడు పాపాలను చేసి వాళ్ళు సనుక్కుంటూ గొనుక్కుంటూ వాళ్ళకి నచ్చక వాళ్ళు అనేక సార్లు వాళ్ళ సొంత అభిప్రాయాలు కలిగి వాళ్ళు ఇష్టానుసారంగా బ్రతికారు. దేవుడు వారిని వదిలిపెట్టలేదు. దేవుడు వారికి తీర్పును తీర్చాడు. అంటే ఒకవేళ మనం దేవుని గౌరవించకపోతే, ఒకవేళ మనం దేవుని మాటలకు విధేయులుగా కాకపోతే, ఒకవేళ మనం దేవుడు చెప్పినటువంటి పనిని చేయకపోతే, దేవుడు ఆజ్ఞాపించినటువంటి కట్టడలను గైకొనకపోతే, దేవుడు ఏర్పాటు చేసినటువంటి సేవకుల మాటలు మనం వినకపోతే ఏం జరిగిద్దంటే మనం కూడా దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలను కోల్పోతాం. ఏమండి? ఇప్పుడు ఇట్లా నేను అనొచ్చు ఏమనంటే, నేను బైబిల్ కాలేజీలో టీచర్ని, నేను దేవుని మాట లెక్క చేయను అన్నాను అనుకోండి, దేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వు ఎవ్వరమైనా సరే నువ్వు మొదటి స్థానంలో నా మాట వినాలి. ఒకవేళ నా మాట వినకపోతే నేను నిన్ను పట్టించుకోను. ఆయన కృప చూపిస్తాడు, ఆయన సహాయం చేస్తాడు, ఇవన్నీ ఓకే. కానీ ఆయన మన దగ్గర నుంచి కోరుకునేది ఏంటంటే మనం ఆయనకి విధేయులమై ఉండటము. అది చాలా ప్రాముఖ్యమైనదండి. ఇన్ఫ్యాక్ట్ ఒక మాటలో చెప్పాలి అంటే, ఈ రోజున చాలామంది కుటుంబాలు ఆశీర్వదించబడకపోవడానికి,
చాలామంది కుటుంబాలు వెనుకబడి ఉండడానికి, చాలామంది జీవితాల్లో దేవుని కార్యాలు జరగకపోవడానికి గల కారణం ఏంటంటే, వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ కుటుంబాల్లో వారు దేవునికి అవిధేయులుగా ఉన్నారు కాబట్టి, వారు దేవునికి దగ్గరగా లేరు కాబట్టి, వాళ్ళు దేవునికి దూరంగా జీవించారు కాబట్టి, వాళ్ళు దేవుని దగ్గర నుంచి మేలులు పొందుకోలేకపోతున్నారు. దేవుని దగ్గర నుంచి మేలులు పొందుకోలేకపోతున్నారు. ఏమండి? తర్వాత రెండవ విషయం ఏంటనంటే, మనం ఇక్కడ వాక్యంలో చూద్దాము. మనం చదువుకున్నటువంటి లేఖన భాగం నిర్గమాకాండము 32వ అధ్యాయము 9వ వచనము. వాళ్ళు ఏం చేశారంట, మరియు యెహోవా ఇట్లనెను, నేను ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలుగా ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే, వాళ్ళు దేవునికి భయపడడం మాత్రమే కాదు కానీ, వాళ్ళు దేవునికి అవిధేయులుగా ఉండడం మాత్రమే కాదు కానీ, వాళ్ళు ఏ మాత్రము కూడాను దేవుని లెక్క చేసేటువంటి వారుగా లేరు. వాళ్ళు కంప్లీట్ డిసొబీడియన్స్లో బ్రతుకుతున్నారు. వాళ్ళు పరిపూర్ణమైనటువంటి అవిధేయతలో వాళ్ళు జీవిస్తున్నారు. చాలా ఏమండి దేవునికి దూరంగా జీవిస్తున్నటువంటి బ్రతుకు, దేవునికి చాలా దూరంగా బ్రతుకుతున్నటువంటి బ్రతుకును వాళ్ళు బ్రతుకుతున్నారు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి నియమాలను ఏమండి, అందుకనే దేవుడు మందిరాన్ని ఏర్పాటు చేసినప్పుడు, మందిరంలో కొన్ని పనులను, కొన్ని బాధ్యతలను ఏర్పాటు చేసినప్పుడు దేవుడు చెప్పాడు, మీరు ఎలా చేయాలి, ఇలా ఉండాలి, ఇది తీసుకురావాలి, ఇది ఇలా చేయాలి, ఇది ఇలా చేయాలి, ఇది ఇలా చేయాలని చెప్పేసి ఆయన చెప్పినప్పుడు, దానిని పాటించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని దేవుడు శిక్షించాడు, దేవుడు వారిని ఖండించాడు, దేవుడు వారిని ఖండించాడు. కాబట్టి మనము మన జీవితంలో అత్యంత ప్రాముఖ్యంగా దేవునికి గౌరవం ఇవ్వడం, దేవుని వాక్యానికి గౌరవం ఇవ్వడం, దేవుని యొక్క సేవకులు చేసేటువంటి పరిచర్యకు ఏమండి మనము గౌరవించి, దేవుణ్ణి గౌరవించి ఏమండి మనము జీవించడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఒకవేళ అది మనం చేయకపోతే దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చేవారిగా లేము, దేవుని యొక్క ప్రణాళికను మనం నెరవేర్చేవారిగా లేము. అంత మాత్రమే కాదు, దేవుడు మనల్ని దీవించడానికి కానీ ఆశీర్వదించడానికి కానీ ఏ ఆస్కారము లేదు, ఏ ఆస్కారం కూడా లేదు. కాబట్టి మనం ఎంత వాక్యం చదివాము, ఎన్నిసార్లు ప్రార్థనకు వచ్చాము, ఈ ప్రార్థనలు చేశాము, ఎంత పాటలు పాడామనేది కాదు, కానీ ప్రాముఖ్యంగా మనము దేవునికి, దేవుని మాటలకు ఎంత విధేయులుగా ఉన్నాము, దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలను మనం ఎంతవరకు గాయకుంటున్నాము. ఈరోజున నేను మరలా చెప్తున్నాను, అభివృద్ధిలోకి ఎందుకు రావడం లేదు, దేవుడు ఎందుకని వారిని ఆశీర్వదించట్లేదు అంటే, వాళ్ళు దేవుని సేవకుల మాటలు వింటలేదు, దేవుడు వాక్యం ద్వారా చెప్పినటువంటి మాటలు వాళ్ళు పట్టించుకోవడం లేదు ఏమండి, అందుకనే వాళ్ళు అభివృద్ధిలోకి రావడం లేదు ఏమండి. చాలామందికి చాలా నిర్లక్ష్య స్వభావం, చాలా చులకన అన్నమాట. ఏంటనంటే పర్వాలేదులే అనేటువంటి ఒక విరుద్ధమైనటువంటి, వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు చాలామంది కలిగి ఉంటున్నారు. అది ఆశీర్వాదకరం కాదు, అది ఆశీర్వాదకరమైనటువంటి జీవితం కాదు. ఒకవేళ మనం దేవునికి అవిధేయులుగా ఉంటే మనల్ని ఎవరో కూడా కాపాడలేరు, ఒకవేళ మనం దేవునికి అవిధేయులుగా ఉంటే ఎవరో కూడా మనల్ని రక్షించలేరు. కాబట్టి మీ హృదయాలను ఈ విషయం ఈరోజు పొద్దున్న అడగండి, ఏంటి, నేను నా హృదయంలో దేవునికి విధేయుడిగా ఉన్నానా, దేవుని మాటలు నేను పాటించి తూచా తప్పకుండా జరిగించేవాడిగా ఉన్నానా. ఒకవేళ నేను అవిధేయుడిని అంటే దేవుడు నన్ను ఏమాత్రము కూడాను క్షమించడు. కాబట్టి మనము దేవుణ్ణి అడుగుదాము, దేవుని కృపను అడుగుదాము, దేవుని సహాయాన్ని అడుగుదాం. దేవుడు ఈ కొద్ది మాటలు మన ఇంట్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి.